guys, welcome back to my channel Ramani Bhargav Stories. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే బాస్టన్ డౌన్ టౌన్ వెళ్తున్నాం మేము. సో మేము ఎక్కడెక్కడికి వెళ్తామని చూపిస్తాం మీకు, మీరు కూడా చూసేయండి. వెదర్ అయితే చాలా బాగుంది, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మస్తుంది. అసలు చలి అసలు లేదు, వర్షం ఉంది, చూడాలి మరి చలి స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో చలో బాస్టన్ డౌన్ టౌన్ చూద్దాం. లాస్ట్ టైం న్యూపోర్ట్ బీచ్ ఫ్లాప్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లాంగ్ వీకెండ్ కదా మనకి, బాస్టన్ డౌన్ టౌన్కి వెళ్తున్నాం. అక్కడ ప్లేసెస్ ఏమేమి చూస్తామో చూపిస్తాం. వీళ్ళు మా ఫ్రెండ్స్ హూస్టన్ నుండి రీసెంట్గానే బాస్టన్ మూవ్ అయ్యారు. బాస్టన్ కాదు, న్యూ హాంప్షైర్. సో వీళ్ళకి బాస్టన్ చూపిద్దామని తీసుకెళ్తున్నాం. చిన్నపిల్లలు కదా వీళ్ళు. ఈమెనైతే ఇంట్లో ఏడుస్తుంది రోజు, బయటకు తీసుకెళ్ళండి బయటకు తీసుకెళ్ళండి, అందుకే పోతున్నాం. ఇక ఈరోజు మేము 3 years అవుతుంది ఇక్కడనే ఉన్నాం, కానీ బాస్టన్ మేము ఎప్పుడు పోలేము. ఎటో తీసుకెళ్ళండి అంటే కాలేజ్కి తీసుకెళ్తుంది, అదేదో రోజు వెళ్ళి చదువుకోండి. ఎట్లా మనం చదువుకోలేం కదా అంత పెద్ద కాలేజ్లో, అందుకోసమే చూడడానికని వెళ్తున్నాం. ఇక సో పెద్ద పెద్ద కాలేజ్కి ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే అవి ఎట్లుంటాయో చూడడానికని వెళ్తున్నాం. కాదు, టాప్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ బాస్టన్ ఏంటి అంటే హార్వర్డ్ అన్నారని తీసుకెళ్తున్నారు. ఇల్లు చూద్దాం అక్కడ ఏముంది, మనం కలిసి చూడాలని ఉన్నట్టుంది. లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్. సో మేమైతే హార్వర్డ్ రీచ్ అయిన తర్వాత మాకు పార్కింగ్ కొంచెం కష్టమైంది. సో మేము ఫ్రీ పార్కింగ్ కోసం చూసినాం, కానీ అక్కడ వీక్ డేస్ ఫ్రీ పార్కింగ్ ఉంది. సో వీకెండ్స్ అయితే పక్కా మనీ పే చేయాలి. సో ఎలాగో మనీ పే చేయడమే కదా, మరి దగ్గరలో చూద్దామని చూస్తే చాలాసేపటికి ఇంకా దగ్గరలో హార్వర్డ్కి ఒక 1 mile దూరంలో ఒక పార్కింగ్ దొరికింది. అక్కడే కార్ పార్క్ చేసాం. ఫైనల్గా కార్ పార్క్ చేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఇక 1/2 hour వెయిట్ చేసినాం కార్ పార్కింగ్కి. సో మేము వెళ్ళిన రోజు అయితే వెదర్ చాలా బాగుండే, అసలు మస్తు అనిపించింది బాస్టన్ డౌన్ టౌన్. ఎందుకో ఎప్పుడు వెళ్ళినా మేము బాస్టన్ వెళ్ళినప్పుడు మస్తు చల్లగా అనిపిస్తుండే, ఆ రోజు మాత్రం మస్తు వేడిగా మంచిగా ఉంది. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి, సో మనం కార్ పార్కింగ్ చేసి ఇక్కడ సైకిల్స్ రెంట్ తీసుకొని మనం డౌన్ టౌన్ అంతా చుట్టేయచ్చు. గైస్, ఇక మ్యాచింగ్ అంటే ఏంటో చూపియాలి ఒకసారి. వైట్, బ్లాక్ అండ్ వైట్. ఓహో, జోర్లు ఉండవు, జోర్లా వచ్చేసి కూడా మ్యాచింగ్ వేద్దాం అనుకున్నారు, కాకపోతే బ్యాండ్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ అమెజాన్ ఆర్డర్ పెట్టాలి. ఇక బ్లాక్ అండ్ బ్లాక్. సిగ్నల్ పడంగానే ఊరుకుతారు, అట్లుంది. వెళ్ళు వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు. క్లిప్పులు అమ్ముతారు, ఇక్కడ పెన్నులు అమ్ముతారు, అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇక్కడ హోటల్స్ ఎట్లుంటాయో అట్లున్నాయి ఇక్కడ ఈ కాఫీ షాప్లు. తాగండి తాగండి మీరు. హార్వర్డ్ యూనివర్సిటీ సాటర్డే యూనివర్సిటీ క్లోజ్, కాకపోతే మనలా చూడడానికి చాలా మంది వచ్చినట్టున్నారు. ఎటు చూసిన జనాలే ఉన్నారు, చూసేయండి. పార్కింగ్ అయితే చాలా కష్టమైంది. ఫైనల్గా కార్ ఎక్కడో పార్క్ చేసి యూనివర్సిటీ వరకు ఒక 1 mile నడుచుకుంటూ వచ్చేసాం. సో బెటర్ ఏంటంటే ట్రైన్లో రావడం బెస్ట్. పక్కకే ఉంది ట్రైన్ స్టేషన్ మంచిగా, అక్కడేదో ఉంది స్పెషల్గా, సో మనం కూడా అక్కడికే వెళ్దాం. మ్యూజియం కూడా ఉంది ఇక్కడ, సో మ్యూజియం ఒకవేళ ఓపెన్ ఉంటే వెళ్దాం. మ్యూజియం లోపలికి చూద్దాం ఓపెన్ ఉందా లేదా. స్టాచ్యూ వచ్చేసి జాన్ హార్వర్డ్ అని అతని స్టాచ్యూ ఉంది. అందరు ఇక్కడ లైన్లో నించొని అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో న్యూయార్క్లో బుల్ ఉంటుంది కదా, సేమ్ అలా ఉంది లైన్ అయితే. అదేం స్పెషల్ మరి, అందరు అక్కడ కాలు పట్టుకొని ఫోటో దిగుతున్నారు. అది మళ్ళీ డిఫరెంట్ కలర్ కూడా ఉంది, అదొకటే గోల్డ్ ఉంది, మిగతా అంతా ఏదో బ్రౌన్ బ్లాక్ ఉంది. ఇక్కడ ఇంతమంది ఒకటేసారి వెళ్ళి కాలు పట్టుకున్నారు. ఇద్దరు వైట్ మ్యాచింగ్ అనుకున్నా నేను, మీరు ఇద్దరు సేమ్ బ్రాండ్ మ్యాచింగ్ వేసుకున్నారా? yes ఇది లాట్ సే
మా అన్నయ్య స్టార్ట్ చేశారు ఇట్స్ ఓన్ బ్రాండ్. ఇదేంటంటే సుప్రీమా కాటన్, మీకు అన్ని కాటన్ షర్ట్స్ లా ఉండదు, డిఫరెంట్ కాటన్. సో దీన్ని వేసుకున్నప్పుడు మీకు వచ్చి కంఫర్ట్, సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ వేర్, అకేషన్ కూడా, ఆఫీస్ వేర్ కూడా. సో యూ కెన్ గో టు ద వెబ్సైట్లో ఇంకా చాలా మంచి డీల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు 50% ఆఫ్ ఇస్తున్నారు కూడా. అండ్ కావాలంటే ఇన్ పర్సన్ స్టోర్ వెళ్ళాలనుకుంటే హసిల్ స్టోర్కి వెళ్ళండి. అండ్ దే ఆల్సో హ్యావ్ ఎ లైవ్ స్టోర్ ఇన్ హసిల్, హైదరాబాద్లో ఉంది. సో యూ కెన్ ఆల్సో చెక్ ఆన్ దర్ వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ విత్ lotse.in. సో మేము ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాం. మోస్ట్ టాలెంటెడ్ పీపుల్స్ ఉంటారు కదా, సో మేము కూడా వెళ్ళి చూసేస్తాం. వీళ్ళు అప్పటి నుండి అంటున్నారు లైబ్రరీ అని. చూద్దాం లైబ్రరీ ఏం చేస్తారో. ఏమన్నా అంటే అందరు టాలెంటెడ్ పీపుల్స్ ఇక్కడనే చదువుకున్నారని అంటున్నారు. సో ఐడి ఉన్న వాళ్ళే లోపలికి ఎంట్రన్స్, మనం అవుట్. మొత్తం రెడ్ కలర్లు ఉంది. ఇటుకలే అన్ని, ఇటుకలే. బ్రిటిష్ టైంలో కట్టిందా ఇది? వరల్డ్స్ #1 యూనివర్సిటీయా? యుఎస్ లో #1 కాదు, వరల్డ్ లోనే #1 యూనివర్సిటీ. మన వాళ్ళు పెద్దలు అందరు చదివిరట. కేటీఆర్ కూడా వచ్చిండు ఇక్కడికి. కేటీఆర్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఇప్పుడు హార్వర్డ్ మ్యూజియంకి వెళ్తున్నాం మనం. మరి మ్యూజియంకి ఎంట్రన్స్ ఉంటుంది అనుకుంటున్నా. సో చూద్దాం ఏముంటుందో మ్యూజియం లోపల. ఇప్పుడు మేము హార్వర్డ్ లోపల గోడలని చూసినాం. సో మ్యూజియంకి వెళ్తున్నాం. మరి మ్యూజియంలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో చూద్దాం. హార్ట్ మ్యూజియం అంటే తెలిసి బాయ్ ఉంటుంది. బాయ్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బాయ్ అక్కడ. ఇది బాగుంది కదా, బుద్ధిస్ట్ బుద్ధుడు ఉన్న కాలంబా. ఇది కెటిలేనా? ఇదేంది మరి? ఓకే పెద్ద చాయ్. పుష్ప గొడ్డలి. మరి ఇంత బాయ్ ఫ్యాన్స్ అట. ఇది బాగుంది. ఇందాక వెళ్ళిన దానికన్నా ఇది కొంచెం మనం చూస్తే ఎలాగుంది, కానీ స్మెల్ అయితే ఏం బాగాలేదు. ఇక్కడ కూడా స్మెల్ వస్తుంది అంత. ఇవన్నీ బుద్ధుడేనా? పీస్ అన్ని బుద్ధాలే ఉన్నాయి ఇక్కడ. అదే అందుకే వాసన వస్తున్నాయి అన్ని. సో అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బాస్టన్ డౌన్ టౌన్ చూద్దామని బాస్టన్ డౌన్ టౌన్కి వచ్చినాం. ఇక్కడ కూడా సేమ్ పార్కింగ్ కష్టమైంది. సో ఇండియా స్ట్రీట్ వెనకాల ఒక పబ్లిక్ పార్కింగ్ బిల్డింగ్ ఉంది, అక్కడ తక్కువ కాస్ట్ ఉంది. సో మేము అక్కడే పార్క్ చేసాం. బాస్టన్ డౌన్ టౌన్ అప్పుడప్పుడు కొన్ని బిల్డింగ్స్ అయితే న్యూయార్క్ డౌన్ టౌన్ లానే ఉంటాయి, కొంచెం సిమిలర్గానే అనిపిస్తాయి సేమ్. మళ్ళీ బాస్టన్లో కూడా ఇండియా స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది డౌన్ టౌన్లో కూడా. సో అక్కడ మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఇదే మన ఇండియా కూడా ఉంది చూడండి, బాస్టన్ డౌన్ టౌన్. ఇది చూడండి ఇక్కడ బిల్డింగ్స్.
బాగున్నాయి పెద్ద పెద్దగా. మేము ఇది థర్డ్ టైం రావడం. సో ఎవరన్నా ఇట్లా వస్తే వాళ్ళని తీసుకొని వస్తాం అంతే. న్యూ ఇంగ్లాండ్ అక్వేరియం కానీ మేము పోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్వేరియం చూసేసాం షికాగోలో. ఏం లేదు అక్కడ కూడా. టికెట్స్ కావాలంటే ఇక్కడ ట్రాలీలలో తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే ఎక్కువ కాస్ట్, ఇక్కడైతే తక్కువ కాస్ట్ ఉంటా. సో మేము బాస్టన్ హార్బర్ క్రూజ్ ఎక్కుదామని అనుకున్నాం, బట్ 4:30కే క్లోజ్ అంట. మేము కరెక్ట్ 4:30కి వచ్చినాం. చాలా హ్యాపెనింగ్ అనిపిస్తుంది చూడండి. బాగుంది బాస్టన్ డౌన్ టౌన్. మేము ఎప్పుడైనా వీక్ డేస్లో వచ్చినాం, ఇప్పుడు మాత్రం వీకెండ్స్ ఉన్నాం. సో బాగుంది ఇక్కడ. ఇదే క్రూజ్ మనం ఎక్కాల్సింది, బట్ ఇప్పుడు ఎక్కట్లేదు. భార్గవ్ దా పోదాం. అంతగానం బాగుందా? అవునా? ఓహో జోర్లుండవు జోర్లా. ఓహో హార్బర్ క్రూజ్ చూడడానికి వచ్చినాం. యాక్చువల్గా హార్బర్ క్రూజ్ ఎక్కడానికి వచ్చినాం, బట్ మేము వచ్చేసరికి అది క్లోజ్ అయిపోయింది. 4:30కే క్లోజ్ అంట. సో ఇంకా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడికి వచ్చి బాగుంది, చల్లగా ఉంది. ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది, కాకపోతే కొంచెం మెస్సీ ఉంది అంతా. ఇక్కడ నుండి చూస్తే మనకైతే ఫ్లైట్స్ ల్యాండింగ్, టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనిపిస్తుంది అంతా. సో బాగుంది ఇక్కడ వ్యూ అయితే, ప్రశాంతంగా ఉంది, మంచిగా చల్లగా వస్తుంది. ఇంక ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, కన్స్ట్రక్షన్లో లేకపోతే ఇంకా బాగుంటుండే అసలు. చూడండి అక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఏదో గోస్ట్ ఆఫ్ గ్రేవ్ స్టోన్స్ అంట. వీళ్ళు కూడా అట్లనే రెడీ అయ్యారు. బస్ చూడండి. అమ్మో వీళ్ళని చూస్తేనే ఇంత భయం అవుతుంది, ఆడికి పోయినాక ఇంకెంత భయం అవుతుందో వీళ్ళని. సో ఇప్పుడు మనం మళ్ళీ క్విన్సీ మార్కెట్కి వెళ్తున్నాం. డౌన్ టౌన్లోనే ఉంది కదా క్విన్సీ. సో బాస్టన్లో ఏది ఫేమస్ అని కొడితే క్విన్సీ మార్కెట్ వచ్చింది. సో అందుకోసమే క్విన్సీ మార్కెట్కి వెళ్తున్నాం. చూసేయండి, ఇదే క్విన్సీ మార్కెట్. ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ సర్కస్ జరుగుతుందంట. Twitty is now a 50. Not take the kids away. I have trained my entire life for this. Dad, the next step is here, not here. Gently put your left foot over top of my... Come back later, I haven't done it yet. Ambulances are always early. Okay, sir, look at your arm, it must be straight. Move away till your arm is straight, otherwise he has no balance. Okay, when you're ready, all your weight's gonna go on this foot. Okay, wait for a second, I better check this out. Okay, lean forward on this foot now. Give me half, oh God, I love you. Okay, in a moment you're gonna gently and slowly put all your weight on that foot, then very slowly move your other foot here. Okay? Now is a good time to clap. Louder. Okay, when you're ready, this foot, where's the ladder? Oh my gosh. Okay, go glad to be scared. I know. Yeah, I'll put this here. If you want to feel the nails, you can, but she's gonna get her purse first. మనం ఇప్పుడు క్విన్సీ మార్కెట్కి వచ్చేసాం. క్విన్సీ మార్కెట్ అంటే తెలుసు కదా, అన్ని మనకి ఫుడ్ ఉంటుంది. ఇంకా కోటిలో బండ్లు పెట్టుకొని అమ్ముతారు కదా, సేమ్ అట్లా ఉంటుంది. సో చూద్దాం మనం ఏమన్నా కొనుక్కుంటామా అని. బిల్డింగ్ ఉంది, సో మనం లోపలికి వెళ్దాం. చల్ల వస్తుంది. బయట అంతే వేడిగానే ఉంది, కానీ లోపల మాత్రం వస్తుంది. బెన్ అండ్ జెర్రీ ఐస్ క్రీమ్ కోసం లైన్ చూడండి. లైన్ చూడు. ఫుడ్ మార్కెట్లు అంటే
రెస్టారెంట్స్ అట్లా ఉన్నాయి. మనకేమైనా ఫుడ్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఎంటర్లు ఉంది, మనం ఇట్లా నుండి కూడా ఎంటర్ కావచ్చు. లైక్ 4-way ఎంట్రీ ఉంది అనుకుంటా, 4-wayనో 3-wayనో మరి. సో ఈ బిల్డింగ్ అంతా ఫుడ్ ఉంది. ఈ బిల్డింగ్ అంతా ఫుడ్ రెస్టారెంట్స్, ఐస్ క్రీమ్ షాప్స్ అట్లా ఉన్నాయి. బయట మొత్తం షాప్స్ అంటే బండిలు ఉన్నాయి, బయట కోటీలు ఉన్నట్టు బండిలు ఉన్నాయి. సో చూస్తున్నాం, ఐస్ క్రీమ్స్ తప్ప ఏం లేవు, అన్నీ కొంచెం సీ ఫుడ్డే ఉంది. చూడాలి ఇంకా ఏం తీసుకుందాం అనేది. చిన్న ఉండడం వల్ల సౌండ్ ఎక్కువ వస్తుందో మరి ఎక్కువ సౌండ్ ఉందో తెలియదు కానీ ఘోరంగా సౌండ్ వస్తుంది అసలు. సో మేము ఫుడ్ తీసుకొని పైకి వచ్చి ఇక్కడ కూర్చొని తిన్నాం, అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇంకా కింద స్పేస్ లేకుండే, సో అందుకే మేము పైకి వచ్చినాం. వస్తున్నాయి మ్యాగ్నెట్స్ చూస్తున్నాం మేము కిన్సీ మార్కెట్లోనే. కాకపోతే మేము హార్వర్డ్ బయట చూసిన దానికి ఇక్కడికైతే ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. మనకి ఇండియాలో అయితే కోటిలో తక్కువకి దొరుకుతుంది కదా. కోర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అర్బన్ అవుట్ఫిటర్స్లో 40% ఆఫ్ ఉంది. ఎవరైనా వెళ్తే ఇక్కడికైనా చూడాలంటే చూసేయండి, బాగానే ఉంది. ఇందాక మేము ఫుడ్ తిన్నామని చెప్పాను కదా, సో అందులో అయితే మేము బాస్టన్ హలాల్లో చిపోట్లే బౌల్లా ఒకటి మన ఇండియన్ ఫుడ్ ఉంది. సో అది తిన్నాం, అది బాగానే ఉంది. రైస్ ఓవర్ బౌల్ కూడా బాగానే. సో రైస్ ఓవర్ బౌల్ ఒకటి బాగుంది. ఇంకా శాండ్విచ్ తిన్నాం, అది కూడా బాగుంది. బెన్ అండ్ జెర్రీ ఐస్ క్రీమ్ తిన్నాం, బాగుంది. సో ఫుడ్ అయితే బాగుంది, మరి వరస్ట్ ఏం లేదు. మార్కెట్లో ఇంకా హ్యాపెనింగ్ ఉంది మంచిగా, బట్ నేను షూట్ చేయలేకపోయాను అంతా. శ్రావణి ఎట్లా అనిపించింది ప్లేస్ చెప్పు. బాగుంది, ఓపిక ఉండాలి. కానీ చెప్పేది ఏంటంటే వాకింగ్ షూ వేసుకొని రండి, స్టైల్కి పోదామని చెప్పి ఏ ఫుట్వేర్ పడితే అది వేసుకొని రాకండి, టయర్డ్ అవుతారు. బట్ యా, ప్లేస్ ఇస్ రియల్లీ గుడ్. 1 day షాపింగ్, ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే వచ్చే ప్లేస్. కాకపోతే మీతో రావద్దని ఉన్నది, ఎందుకంటే షాపింగ్ చాలా కష్టమైంది కదా వాకింగ్. మళ్ళీ ఏం చెప్పాలి, ఎవరితో వస్తావు భార్గవ్? మరి మాతో రాకపోతే మాకున్నారు వైటీస్. మరి వైటీస్ ఇండియా తీసుకోవద్దావా? ఎందుకు మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తారు? జస్ట్ కిడింగ్ ఓకే. ఇప్పుడు క్విన్సీ నుండి ఒక బీచ్ ఉంది దగ్గరలో, బాస్టన్ దగ్గరలో, అక్కడికి వెళ్తున్నాం. చూడాలి మరి వెదర్ ఎట్లా ఉంటుందో. సో లాస్ట్ టైం న్యూపోర్ట్ బీచ్కి వెళ్ళినాం, ఫుల్ చల్ల ఉండే. ఇప్పుడు చూద్దాం మరి. అబ్జర్వేషన్ డెక్కి వెళ్దాం అనుకున్నాం, అదే మేము బోస్టన్ ఉంటుంది కదా. కాకపోతే ఆల్రెడీ న్యూయార్క్లో ఎడ్జ్ అండ్ చికాగోలో సైడ్ ఎక్కి చూసినాం కదా, మళ్ళీ ఎందుకు. సో ఇప్పుడు అబ్జర్వేటరీ డెక్ అంటే ఐ మీన్ బాస్టన్ వ్యూ బాస్టన్ క్యాన్సిల్ అయిపోయి బీచ్కి వెళ్తున్నాం. చూద్దాం. బీచ్కి వచ్చినాం. బీచ్కి వచ్చినాం కానీ వాటర్ ఆడ ఎన్నో ఉన్నాయి. సో లోపలికి వెళ్ళమంటే భయం అవుతుందని ఇక్కడనే అయిపోయినాం. అలా వాకింగ్ చేస్తాం, కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వెళ్తామే. బాగుంది, మంచిగా వెదర్ అయితే సూపర్ ఉంది.